హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, సాధారణంగా మనము ఒక మధ్యతరగతి దిగువ తరగతి వ్యక్తులను చూసినట్లయితే వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. లైక్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే నేను కూడా ఒక్కొక్కసారి ఫీల్ అయిన సందర్భం అని చెప్పుకోవాలి ఆ రకంగా. సో అట్లాంటప్పుడు ఆ పర్సన్లో డబ్బు గురించి వచ్చే లోపల అస్పష్టత కానొస్తుంది. లైక్ ఏంటంటే సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలి అంటే, అంత డబ్బు మనం సంపాదించగలమా, అరే ఇప్పుడు ఇన్ని ఖర్చులు ఉన్నాయరా బాబు, ఇవి అయితే ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పేసి కొద్దిగా కొట్టి పాడేసినట్టు మాట్లాడతారంటారు చూడండి. ఆ టైప్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అట్లాంటప్పుడు వీళ్ళని ఎట్లా సంజాయించాలనో నాకు అర్థం కాలేదు. ఇటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు చూడు ప్రవీణ్, ఎవరైనా కూడా డబ్బులు సంపాదించాలనే వాళ్ళకి చూడండి, వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు సంపాదించడానికి వాళ్ళ యొక్క గోల్ను వాళ్ళు రీచ్ అవుతారు. డబ్బులు సంపాదించాలనే ఇంటెన్షన్ లేని వాళ్ళకి డబ్బు వాళ్ళ దగ్గరికి రాదు. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా కూడా మన సబ్జెక్ట్ అంతా దేనిపైన ఆధారపడి ఉంటుంది, యద్భావం తద్భవతి. మనం ఏదైనా కోరితేనే ఈ విషయం కావచ్చు, మన భగవంతుడు, మనం కొలిచే భగవంతుడు కావచ్చు, ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది అనేది మన యొక్క సబ్జెక్ట్ అది. అవును సార్. కానీ ఇక్కడ మనము క్లియర్ కట్గా మాట్లాడుకుంటే చూడండి, ఈ దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే, డబ్బు విషయంలో వాళ్ళు ఎప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఒక 40 years వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నప్పుడు చూడండి, ఆయన పుట్టుకత నుంచి ఆ వయసు వచ్చేంత వరకు ఆయన అదే పరిసరాల్లో పెరిగింటాడో లేదు. అవును సార్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆలోచనలు మొత్తం అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, దాని వల్ల పరిస్థితులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏ ఏరియాలో ఉంటే ఆ అలవాట్లు మనకు ఉంటాయి లేదా? ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. మనం ఏ ఇంట్లో ఉంటే దానికి సంబంధించిన ఇంటిని పెట్టుకోవడం జరుగుతుందా లేదా? అవును. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ ఉండే పరిసరాలకు అనుగుణంగానే నిర్మించబడి ఉంటాయి. ఒక వ్యక్తి 30-40 years నుంచి అక్కడే స్థిరంగా ఉన్నాడంటే ఆయన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? అక్కడనే ఉంటుంది సార్. మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ నాకు అనిపించినది ఏంటంటే, మామూలుగా ఇంతకుముందు సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఇంట్లో సరిపోయిన వ్యక్తులం మేము మామూలుగా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా సరిపోతలేదనిపిస్తుంది మాకి. అదే ఇప్పుడు ఎందుకంటే మన ఆలోచనలు మారే కొద్దీ అంటే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలనుకుంటాం. అవును సార్. బట్ ఏం జరుగుతుందంటే ఈ దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళు ఏమంటే వాళ్ళ యొక్క లైఫ్ను వాళ్ళు అక్కడ స్ట్రక్ చేసేసుకున్నారు. ఇంకా మన లైఫ్ ఇంతే, మన జీవితం ఇంతే, మన దగ్గరికి డబ్బు రాదు, డబ్బు సంపాదించలేము, డబ్బు అనేది ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది, మన దగ్గరికి రాదు అనే వాళ్ళు ఇంకా దృఢంగా నమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. అసలు వాళ్ళు చూడండి, వాళ్ళ చిన్న చిన్న పనులు జరిగిపోతుంటాయి. వాళ్ళు అనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంటాయి సార్. జస్ట్ నెలలో అయిపోవాల్సిన పనులు కూడా వారంలో అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాకి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి? 100 రూపాయలు కోరుకునే దగ్గర ఒక 500 కోరుకున్నారు అనుకోండి, 1000 రూపాయలు కోరుకున్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేస్తాయి. ఇక్కడ కొంచెం కెపాసిటీకి మించిన ఆలోచన అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ పరిస్థితులకు, వాళ్ళు ఉన్న పరిసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తారు కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెవీగా ఆలోచన చేయట్లేదు. లైక్ ఒకేసారి 1,00,000, ఆ విధంగా 500, 100, 1000 కాడ ఒక్కసారికి 1,00,000 అని అడుగుకుంటే. ఇప్పుడు చూడండి ప్రవీణ్, ఇప్పుడు మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళని తీసుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళ లైఫ్లు అక్కడే ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. టౌన్లో ఉన్న వాళ్ళు చూడండి, విలేజ్లో ఉన్న వాళ్ళకన్నా బెటర్గా ఉంటారా లేదా? ఉంటారు. బట్ అంటే అదొక లైఫ్ స్టైల్, ఇదొక లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్పే కదా, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క జీవితం అలాగే జీవిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి డబ్బు పైన అంతగా అవగాహన ఉండదు, డబ్బు మన దగ్గరికి రాదు అనే భ్రమలో ఉంటారు. కాబట్టి వాళ్ళు దానికి ఇంకా అసెండ్ అయిపోయి ఉంటారు. మన జీవితం, మన యొక్క లైఫ్ స్టైల్ ఇంతే, మన జీవితం ఇంతే అనుకుని వాళ్ళు అక్కడికే ఉంటారు. కాబట్టి వాళ్ళ లైఫ్లు అలాగే ఉంటాయి. విలేజ్ నుంచి టౌన్కి వచ్చే వాళ్ళు తీసుకోండి, వీళ్ళ లైఫ్లు కొంచెం బెటర్గా ఉంటాయి లేదా? ఎందుకంటే అరే సిటీలో ఇంత అప్డేట్ అయ్యి ఉన్నారు, మనం ఇక్కడ ఇంకా అప్డేట్ అయ్యి ఉండాలా, అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, మీరు అన్నట్టు ఇక్కడ చదువుకొని వాళ్ళ ఊర్లోకి పోయినప్పుడు వాళ్ళని ఒక స్టేజ్లో చూడాలనుకుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్లలోనే ఇండ్ల కాడ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ మైండ్ సెట్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, విలేజ్కి వాళ్ళ యొక్క ఆలోచనలు రకంగా ఉంటాయి,
టౌన్లో ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, సిటీలో ఉన్న వాళ్ళకి ఆలోచనలు తీసుకోండి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఉంటుంది, ఫాస్ట్గా అప్డేట్ అవుతారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఒక అబ్బాయి ఏదో పీజీ చదివింటాడు, ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటాడు, విలేజ్లో ఉంటే కుదరదు కదా, సిటీస్కి వెళ్తేనే జాబ్ వస్తుంది. సిటీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆలోచన మొత్తం ఆ ఆలోచన విధానం అనేది మారిపోతుంది. ఎందుకంటే అక్కడ పోటీతత్వం ఉంటుంది. డబ్బు అనేది మనం ఎంత సంపాదించినా సిటీస్లో అనేది దానికి ఇంపాక్ట్ తక్కువ, వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అదే డబ్బుకి విలేజ్లో కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ వీళ్ళకి సరిపోతుందా లేదా? ఖచ్చితంగా. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని అక్కడ ఆపేసుకున్నారు. డబ్బు అనేది ఒక పెద్ద వాళ్ళకి ఏదో అందని ద్రాక్ష మాత్రం చూస్తుంటారు. మనం దీన్ని సంపాదించలేము, మనకి ఇదే పొలము, మన 3 పూట్ల భోజనము, మనం ఇలాగే ఉంటామన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు అక్కడికి ఆగిపోతాయి, స్టక్ అయిపోతాయి. అలాంటి వాళ్ళని ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు చూడండి, అంటే డిఫరెంట్గా చేద్దామన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఆలోచనలు చేసినా కూడా వీళ్ళు ఫ్యామిలీస్ ఆపేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు బ్రో, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణ విధానం అలాంటివి ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది అక్కడ స్ట్రక్ అయిపోతారు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మనము మార్చుకోగలుగుతామో ఆ రోజు ఖచ్చితంగా డబ్బు అనేది వచ్చి తీరుతుంది. మనం ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాము. ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్క పర్సన్ తీసుకోండి, 90% మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, దిగువ తరగతి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ మైండ్లో ఇంటెన్షన్ పడింది అనుకోండి, నేను డబ్బు సంపాదించాలని దృఢంగా నిశ్చయించుకుంటే ఎవడు ఆపలేడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మైండ్లో అదే తిరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే దానికి సంబంధించిన పనులే చేస్తూ ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అసలు మధ్య తరగతి కూడా కాకుండా దిగువ తరగతి వాళ్ళ గురించే చెప్తూ వినండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ అని ఉన్నారు. ఫైటర్స్ స్టంట్ మాస్టర్స్. మధ్య తరగతి కన్నా దిగువ తరగతి వాళ్ళది. వాళ్ళ సంతకం వాళ్ళకి చేయడానికి రాదు. అవును సార్, చదువు లేదు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఎలాగుంటుంది తెలుసా? అసలు ఒక పల్లెటూరు వ్యక్తులు ఎలాగుంటారో అదే వ్యక్తిత్వంతో వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ చూడండి, వాళ్ళు ఈరోజు డబ్బు సంపాదించారా లేదా? వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారా లేదా? ఇంకా సిటీలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ అదే చదువులు వచ్చింటే ఆటోమేటిక్ అదే లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంటుంది. ఇలాంటి వ్యక్తులు కూడా డబ్బు సంపాదించవచ్చు అని వాళ్ళిద్దరు ప్రూవ్ చేశారా లేదా? ఆఫ్ కోర్స్ సార్. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి డబ్బు సంపాదించలేను అని తనకు తాను అనుకుంటున్నాడు కాబట్టి అక్కడే ఆగిపోతున్నాడు. నేను కూడా డబ్బు సంపాదించగలను అని ఒక వ్యక్తి ఎప్పుడైతే అనుకుంటాడో దానికి చదువు అవసరం లేదు, వ్యక్తిత్వం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసినంత వరకు రామ్ లక్ష్మణ్ గారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా వాళ్ళకి చదువు లేదు, రాయడానికి రాదు, ఏమి లేదు, ఈ రోజు వాళ్ళు సక్సెస్ అయినారా లేదా? అసలు మిరాకిల్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు వీళ్ళని ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎంత సాక్షిభూతంగా ఉంటారు తెలుసా? ఐడియా లేదు సార్, బట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ అయితే ఫర్దర్గా చూస్తాను. ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూ చూడు, నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తి ఏం చెప్తున్నా అంటే, నేను దిగువ తరగతి మధ్య తరగతి వాళ్ళు డబ్బు మీరు కూడా సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా సంపాదిస్తారు. మీ ఉన్న పరిస్థితుల్ని ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఆపోజిట్లో మీకు డబ్బు వస్తే మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన లైఫ్లో మనం ఏదో అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ కన్నా మనం బెటర్ లైఫ్ ఇద్దామని అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆలోచన విధానం అనేది మారాలి. ఆలోచన విధానం మారకోకుండా డబ్బు అయితే మన దగ్గరికి రాదు. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, డబ్బు పట్ల మన వర్షన్ ఎలా ఉండాలి అనేది సార్ మాటల్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. అండ్ డబ్బు దానికి సంబంధించిన క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కానొస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.